హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం ప్రతిరోజు కదా. సో గత 60 రోజులుగా, అంటే 60 రోజుల్ని దాటేసామనుకోండి, బట్ 60 రోజులుగా మనం ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యాన్ని చేసుకుంటూ వస్తున్నాం. సజ్జనులు అంటే మరి సత్యం వైపుగా ప్రయాణం చేస్తున్న వారు సత్యం ఏంటో మరి వారు కనుక్కోవాలని, సో ఇంకా ఇంకా లోతులోకి వెళ్ళాలని ప్రయాణం చేస్తున్న వారే పిరమిడ్ మాస్టర్స్. సో మరి ఈ కంప్లీట్ మ్యాన్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, సో మరి కంప్లీట్ మ్యాన్ మనం పత్రి గారిని అనుకుంటున్నాం కదా. సో మరి ఈ కంప్లీట్ మ్యాన్ దగ్గర మనం ఏం నేర్చుకున్నాం, ఆయన దృష్టి ఎలా ఉండేది, ఆయన ఆలోచన విధానాలు ఎలాగుండేవి, ఆయన ఆలోచన విధానాలు ఎలాగుండేవి. సో ఆయనను చూస్తేనే చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్, మనం చాలా అంటే చాలా. సో మరి అలా చూసి నేర్చుకున్న విషయాలని మన లైఫ్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తే ఇంతవరకు మనలో మార్పు వచ్చింది, మన మార్పుని ఎంతవరకు మనం ఆ ఆ మార్పు ఎలా ఉంటుందంటే చాలా గొప్ప మార్పు, ఆనందాన్ని ఎంతో పుణికిపుచ్చుకున్నాం మనమంతా కూడా. సో అందుకే ఈ సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం. సో మరి ఇవాళ కూడా మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారండి. ఇక మాత్రం ఆలస్యం చేయకుండా వారిని ఇన్వైట్ చేసేస్తుందాం. సో మరి హనీ మేడం గారు సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుండి, వారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం, వెల్కమ్ మేడం. మీకు ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రాము ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరి నుంచి అనుభవాలు తీసుకోవటము, అట్లాగే పత్రి సార్ మీద ఫిలిం తీయటము, ఇవన్నీ కూడా నిజంగా వర్ణనాతీతము. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నేను కూడా ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ప్రతిసారి మీ ప్రోగ్రామ్ ఏది పెట్టినా సరే నన్ను ఇన్వైట్ చేస్తున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ ఆల్సో. అయితే నా జీవితంలో ఫస్ట్ పత్రి సార్ నుంచి నేనేం నేర్చుకున్నాను దానికన్నా ముందు నేనేంటి అని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మా ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి కూడా ఒక డిఫరెంట్ వాతావరణం ఉంటుంది. ఎప్పుడు కూడా ఏంటంటే నమాజ్ తర్వాత ఇంకోటి లైఫ్ అదొక డిఫరెంట్ దాంట్లో ఉంటుంది అనమాట. భయం ఎప్పుడు కూడా ఓన్ డిసిషన్స్ తీసుకోవడానికి లేదు. ఏదైనా సరే చిన్నది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. మాట్లాడాలంటే భయం, తలెత్తి చూడాలంటే భయం. ఎందుకు అంటే వాళ్ళు ఏమనుకుంటారో, నా గురించి ఏమనుకుంటారో, అంత భయంతో లైఫ్ లీడ్ చేసింది. బట్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు 1 year నేను 1 dayనే పిరమిడ్కి వెళ్ళాను. ఆ తర్వాత 1 year దాకా మళ్ళీ పిరమిడ్కి వెళ్ళలేకపోయాను. ఎందుకు అంటే మా ఇంట్లో యాక్సెప్ట్ చేయదు. ధ్యానం అంటే అదొక మాయ, లేకపోతే ఇంకొక వాళ్ళ మైండ్లో సోకాలు ఎన్నో థింగ్స్ ఉన్నాయి. సో నా హీరో ఎవరు అంటే పత్రి సారు. ఎందుకు అంటే ఈ ప్రపంచం ఎంత విశాలంగా అనిపించింది. సో ధ్యానం చేస్తా ఉంటే తెలియకుండానే లోపల ఒక డిఫరెంట్ ఎనర్జీని నేను ఫీల్ అవ్వగలిగాను. తర్వాత నాలో ఉన్న ఆ దైవంతో కనెక్ట్ అవ్వటం అనేది నేను ధ్యానంలోకి వచ్చాక నేను తెలుసుకోగలిగాను. అసలు అక్కడికి వచ్చిన వాళ్ళతో కూడా నేను మాట్లాడాలంటే చాలా భయం అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి. బట్ ఎప్పుడైతే పత్రి సార్ని చూశాను ఫస్ట్ టైం నా లైఫ్ లో, చాలా మంది పిరమిడ్ దగ్గర వచ్చే వాళ్ళు మేము పత్రి సార్ అలా చూసాము ఇలా చూసాము అంటే నేను ఎప్పుడెప్పుడు సార్ని చూస్తాను అని ఒక ఎప్పుడు బాగా ఇది ఉండేది. అయితే ఇంట్లో ఎక్కడికి పంపించరు, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆంక్షలు చెప్పాలి, ఇదంతా చాలా ఉంటుందన్నమాట మా కమ్యూనిటీలో. సో అలాంటిది ఎప్పుడు ఆ పర్సన్ ని చూస్తాను అనుకున్నాను. మరి నా తపస్సు లేకపోతే ఆ గురువు గారి యొక్క ఇదో తెలియదు కానీ 1 fine day పత్రి సార్ని కలవటము, అదే రోజు ఫస్ట్ టైం నేను ఎక్కడో వెనకున్న నన్ను పిలిచి స్టేజ్ మీద నన్ను అప్రిషియేట్ చేయటము, అట్లాగే నా చేత పాంప్లెట్స్ కొన్ని ఇచ్చి ప్యాంప్లెట్స్ అవి వీళ్ళందరికీ పంచిపెట్టమని చెప్పటము, ఆ రోజు నా లైఫ్ లో మెమరబుల్ డే అనమాట. సో ఆ తర్వాత నేను ధ్యానంలో నిదానంగా ఎదుగుతూ వచ్చాను. ఆ ఎదుగుదలలో నా జీవితం యొక్క మార్గం నాకు అనిపించింది. సో నాలో పత్రి సార్ని చూసి నేను నేర్చుకుంది ఏంటి అంటే యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ అండ్ భయము అనేది ఎక్కడా లేదు. ఈ రెండు నేను అర్థం చేసుకుని తెలుసుకుని ఇంప్లిమెంట్ చేసుకుని నా జీవితంలో నేను వన్ ఆఫ్ ద టైమ్
నా మ్యారేజ్ విషయంలో గానీ, మా ఇంట్లో మ్యాచెస్ ఎన్ని నేను చూసానంటే, ఇవన్నీ కూడా ఓకే. నేను యాక్సెప్ట్ చేశాను. ఓకే. నా లైఫ్ ఇంతే. కానీ ఒక హోప్ ఉండేది. యెస్, నేను చేసిన ధ్యానము, నేను నమ్మిన ధ్యానం నన్ను ఒక మార్గం చూపిస్తుంది అని బిలీఫ్ సిస్టము నన్ను మరి మా మా సార్ దగ్గరికి తీసుకురావటము, ఆ విజన్‌ని చూడటము, మా ఇద్దరి మ్యారేజ్ జరగటము, ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఆ యొక్క ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఒప్పుకున్నాను నేను. నా లైఫ్ ఇదే అని. ఓకే. అలా ఉన్నా సరే నా ధ్యానాన్ని వదలకూడదనుకున్నాను. సో, అక్కడ ఏదైతే డిసిషన్ తీసుకున్నానో, ఆ తర్వాత నేచర్ నాకు ఆ ఎనర్జీ ఇచ్చింది. ధైర్యంగా నిలబడి యెస్, నీలో ఉన్న ఆ అంతర్గతంలో ఆ చైతన్యం ఏదైతే ఉందో పోరాటానికి. రెండోది ధైర్యము. ఏదొచ్చినా సరే నిలబడి మాట్లాడటం నేర్పించారు పత్రి సార్. పత్రి సార్‌ని చూసినప్పుడల్లా ఒక సింహాన్ని చూసినట్టు అనిపిస్తది. ఎందుకు భయం? దేని గురించి భయం? ఈ జన్మ కాతే ఇంకో జన్మ. మనం నేర్చుకోవటానికే వచ్చాము. అలాంటప్పుడు ఎందుకు భయపడాలి? ఎందుకు మనము ప్రతి ఒక్కళ్ళని చూసి మనం షై ఫీల్ అవ్వాలి? తప్పుగా భావన కలిగి ఉండాలి? ఇవన్నీ కూడా నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన ఎంత రాయల్‌గా ఉంటారు. దేంట్లో అయినా సరే ఆ యొక్క ఇది సెల్ఫ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో, ఆయనని నా లైఫ్‌లో వచ్చాక నా ఎదుగుదల నేను చూసాను. ఎట్ ద సేమ్ టైము అసలు హౌస్‌లో ఉన్న వాళ్ళతో మాట్లాడటానికే షై ఫీల్ అయ్యేదాన్ని. ఒక పిరమిడ్‌కెళ్ళినప్పుడైనా ఎవరితోని మాట్లాడే దానికి కూడా వాళ్ళేమనుకుంటారనే భావన ఉన్న పర్సన్‌ని ఈరోజు ఎట్లా ఉందంటే, నేను ఇక్కడ ఇంట్లో ఉండి బయట సో కాల్డ్ ఎన్నో అసలు 1 డే, 3 డేస్ వర్క్‌షాప్స్ నేను మా అమర్ సార్ చేయటం గాని, నా సబ్జెక్ట్స్ ఇక్కడి నుంచి ఔట్ ఆఫ్ కంట్రీస్‌కి వెళ్ళటం, ఔట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు నాతో కనెక్ట్ అయ్యి నాతో మాట్లాడటము, ఇవన్నీ కూడా ఎట్లా జరిగింది? నేను వెనకటి ఆ అమ్మాయినే అయ్యుండేటట్టయితే, నా లైఫ్‌లో ఇవన్నీ వచ్చేది కాదు. మెయిన్ పత్రి సార్‌లో నేర్చుకునేది ఏంటంటే, సహనంతో ఉండటము, ప్రేమతో ఉండటము. మనం ఏదైతే ఇస్తామో అదే మనం పొందుతామని నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు కూడా ప్రేమతోనే ఉండేవారు. ఓకే. ఇంకొక అదర్ ఏంటంటే, ఆయన చాలా మంది అంటా ఉంటారు. ఆయన ఇదేంటి కోప్పడతా ఉంటారు, కొడతా ఉంటారని. నిజంగా అది ఎవరి పట్ల కలిగి ఉంటారు? మన తల్లిదండ్రులు మన మీద కోప్పడతా ఉంటారు, లేతే అరుస్తారు, కొడతారు అంటే మన మీద ప్రేమ ఉన్నప్పుడే. మన మీద ప్రేమ లేకపోతే కనీసం మన వంక చూడను కూడా. "నువ్వు ఎట్లా ఎదిగినా నాకు అనవసరం" అనుకుంటారు. కానీ మన గురువుగారు అట్లా కాదు. ప్రతి క్షణం కూడా మనము ఎదగాలనే కోరుకున్నారు. అసలు ఎన్ని విషయాలు నేర్పించారు. ఇంకొకటి నో మెడిసిన్, నో డాక్టర్. ఇది నా లైఫ్‌లో నా చిన్నప్పటి నుంచి కూడా మాక్సిమమ్‌గా మెడిసిన్ అనేది అంత చాలా తక్కువ. ఎందుకంటే బహుశా ఈ శరీరము అట్లా తయారై వచ్చింది. కానీ చాలా రేర్‌గా తీసుకునేదాన్ని. బట్ ఇప్పటికి గూడా అదే దీంట్లో ఉన్న మెడిసిన్స్ అవి అన్నీ గూడా తీసుకోవటం అనేది జరగదు. ఇంకా బాగా ఎక్కువగా అయితే ఇక తట్టుకోలేకపోతే అప్పుడు ఏం చేస్తానంటే ఇక ప్రకృతి మూలికలతో చేయటం గానీ, లేకపోతే అంత సివియర్‌గా ఎప్పుడు గూడా నా లైఫ్‌లో రాలేదు. నేను ఈ దీన్ని కంట్రోల్ చేసుకోలేక మూలికలు లేతే అవి తీసుకోవటం అనేది అని ఎప్పుడు జరగలేదు. హిమాలయాస్ ఎళ్ళినప్పుడంటే బాగా విపరీతంగా చలి వల్ల హెడేక్ వచ్చేది. దాని మూలాన ఏంటంటే ఎక్కువ జండు బామ్స్ అవి రాయటము. కొంచెం ఆ నేచర్‌కి కనెక్ట్ అవ్వటానికి. తర్వాత బాగా చాయ్స్ తాగటం. యాక్చువల్లీ టీస్ అవి తాగము. గ్రీన్ టీ అవి తీసుకుంటా ఉంటాము మాక్సిమము. బట్ వాటిని గూడా జయించాలి అనే విషయం తెలుసుకోగలిగాను. ఇంకోటి బుక్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు బుక్స్ అంటే భయం నాకు. ఎందుకు అంటే అది చూస్తుంటే నాకు నిద్రొచ్చేది. భయమేసేది. అమ్మో! ఏంటి బుక్స్ చదవగలుగుతానా అని. బట్ ఈరోజు మా ఇంట్లో చాలా పెద్ద లైబ్రరీ ఉంది. 1000 బుక్స్ పైన మా ఇంట్లో ఉంది. ఎట్లా అంటే ఆహ్, పత్రి సార్‌ని చూసినప్పుడు 1,00,000కి పైన బుక్స్ చదివారు. ఇంకొక మూమెంట్ కూడా చెప్తాను. అదేంటి అంటే పత్రి సార్ లాస్ట్ డేస్‌లో ఆయన ఇక ఒక బుక్కు ఆహ్, రాధాదేవి కాదు, రుక్మిణి బుక్ అన్నమాట. లాస్ట్ డేస్‌లో ఆయనంత హెల్త్ ఇష్యూస్‌లో ఉన్నా కూడా ఆయన ఆ బుక్‌ని చదవటం వదలలేదు. ఇక 2, 3 పేజెస్ ఉన్నాయి అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు సార్ ఇంకా వదిలేయండి అన్నప్పుడు అప్పుడు ఆ బుక్‌ని వదిలేసారు గానీ లాస్ట్ మూమెంట్ దాకా ఆయన చాలా ఆ బుక్స్‌తో ఎంతో తనతో తాను ఆ బుక్స్‌తో ఉండేవారు. అంటే ఆ ప్రపంచంలోకెళ్ళిపోయేవాళ్ళు. ఇంకొకటి లైఫ్‌ని ఎప్పుడు ఎంజాయ్ చేయటము. వైరాగ్యం అనేది ఎక్కడా లేదు అని. ఈ వర్డ్స్ నా లైఫ్‌లో చాలా బాగా నేను ఆయన్ని చూసి ఇన్‌స్పిరేషన్. ఒకప్పుడు ఆహ్, హ్మ్, ప్రతిది కూడా తప్పు. ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు. మనం ఇట్లాగే ఉండాలి.
మన జీవితం ఏంటి అందరికీ ఆదర్శంగా ఉండాలి. లేపోతే మనం ఇట్లా ఉండకూడదు. అట్లా కొన్ని నియమాలు మా ఫ్యామిలీస్‌లో చూసాను. సో, మ్యారేజ్ అయ్యి వచ్చాక కూడా నేను అవే ఇంట్లో ఉండేదాన్ని. కానీ ఆ తర్వాత నిదానంగా పత్రిసాని చూసినప్పుడు ఎవ్రీ మూమెంట్ నేను ఎంజాయ్ చేశారు. క్రికెట్ ఆడేవాళ్ళు, చెస్ ఆడేవాళ్ళు, ఎక్కడికైనా వచ్చినా సరే అందరితో సరదాగా ఉండేవాళ్ళు, వంట చేసేవాళ్ళు. ఒక్కటని కాదు పత్రి సార్ ఇది చేయలేదు, ఇది చేశారా అనేది చాలా అసలు అన్ని ఆర్ట్స్ అక్కడ ఎట్లా పాసిబుల్ అనేది ఇంకా అర్థం కాదు. సో, ఇంకొకటి ఏంటంటే ఆర్ట్. జీవితంలో ఏదో ఒక ఆర్ట్ నేర్చుకోవాలి అని ఆయన ఫిలాసఫీ నాకు నచ్చింది. సో, సంగీతం నేర్చుకుంటున్నాను. సెకండ్ ఇయర్ చక్కగా సంగీతం అన్నమయ్య కీర్తనలు పాడతాను. చక్కగా మంచిగా ఆ యొక్క దీంట్లో చాలా నా వాయిస్ బావుంటుందని చాలా మంది అంటారు గానీ, అసలు నాకు తెలీదు. బట్ కానీ ఎప్పుడైతే ఆ మాట గురువు మాటని పట్టుకున్నానో, నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటి అంటే సంగీతం అనే ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రపంచం ఎంత అద్భుతం అనిపించిందో నాకప్పుడు ప్రతి చోట కూడా సంగీతం అనిపిస్తుంది. పక్షులు కిలకిలా రావాలి గాని, లేకపోతే ఆ సెలయేరు ఆ వాటర్ గాని, వర్షపు నీళ్లు గాని ఒకటేంటి ప్రతి చోట కూడా నాకు సంగీతం వినిపించింది. ఇది ఎట్లా పాసిబుల్ అంటే గురుగారి వల్లే. అంత ఈజీ కాదు. మనం తీసుకోవడం. అట్లాగే మా వారు కూడా వయలిన్ నేర్చుకుంటున్నారు. ఆయన కూడా మంచిగా ప్లే చేస్తారు. అసలు ఎట్లా హౌ కెన్ ఇది పాసిబుల్ అంటే యెస్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఇన్ అవర్ లైఫ్ వెన్ వీఆర్ డూయింగ్ మోర్ అండ్ మోర్ మెడిటేషన్. అండ్ ఎట్లా అంటే ఎప్పుడైతే గురువుతో మనం ఉంటామో, గురు వాక్యాలని మనం పట్టుకుంటామో, గురువు ఎప్పుడు కూడా మనం వెన్నంటూ నడుస్తారు. నోట నాకెప్పుడు పత్రి సార్ మీద కోపం ఉండేది. నేనంటే చాలా ఇష్టపడేవాళ్ళు. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ లో ఉన్నా సరే స్టేజ్ మీద పిలిచేవారు, నన్ను సన్మానం చేసేవారు. కానీ మా ఇంటికి రమ్మంటే వచ్చేవారు కాదు. యోగులు ఇంటికి యోగులు వస్తారా అని అడిగేవారు నవ్వుతూ. సో నాకు చాలా బాధ అనిపించేది. ఓకే. రైట్. అయితే ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మేమున్న హౌస్ పత్రి సార్ ఓపెన్ చేసిన పిరమిడ్ అన్నమాట. 2010లో పత్రి సార్ ఓపెన్ చేశారు. ఇన్నాళ్ళు ఈ పిరమిడ్ అనేది అలా సైలెంట్‌గా ఉండిపోయింది. ఎందుకు అంటే ఈ పిరమిడ్ కట్టించిన వాళ్ళు మెడిటేటర్స్ కాదు, సాయి భక్తులు. వాళ్ళేదో పక్క వాళ్ళు ఇంటి మీద పిరమిడ్ ఉంటే మంచిది అని చెప్తే వాళ్ళు ఆ పిరమిడ్‌ని కట్టుకున్నారు. బట్ ఎప్పటినుంచో అది క్లోజ్ అయింది. బట్ రీసెంట్‌గా ఒక 1 ఇయర్ బ్యాక్ మరి ఆ పిరమిడ్ లోకి మేము రావటము, మరి ఈ రోజు ఈ పిరమిడ్ ని మేము హ్యాండిల్ చేయటం, అనేక మంది మా పిరమిడ్ కి రావటం, పౌర్ణమి అమావాస్య ధ్యానాలు. ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు ఇదేంటి 24వ తారీఖు అమృతోత్సవం జరగబోతుంది. పత్రిజీ అమృతోత్సవం. దానికి సప్తాహం పెట్టి ప్రతిరోజు కూడా అనేక మంది వచ్చి పిరమిడ్ లో ధ్యానం చేసుకుంటారు. అలాగే టెంపుల్లో పెడితే టెంపుల్ ఎక్కడికైనా సరే వచ్చి ధ్యానం చేస్తుంది. నిజంగా ఇది గురువు చెప్పకనే మనకి రాకనే మనకి ఇచ్చారు గిఫ్ట్. చూడండి ఎప్పటి నుంచో అది క్లోజ్ అయ్యి ఉంది. కానీ పత్రి సార్ వెళ్ళిపోయిన తర్వాత ఇది మాకు అందించారు. నేచర్ ఇచ్చిన గిఫ్ట్. తర్వాత 108 డేస్ మెడిటేషన్ క్లాస్ పెట్టా అనమాట. 108 డేస్ డైలీ ఒక మాస్టర్ ని దూరపు ప్లేసెస్ నుంచి ఎంతో మంది వచ్చి మధ్యాహ్నం 2 to 5 దాకా క్లాస్ చెప్పేవారు, మెడిటేషన్ చేయించేవాళ్ళు. సో ఇక కంప్లీట్ అయిపోయింది. ఇంకా 4 డేస్ ఉన్నప్పుడు నా టీమ్ లో పత్రి సార్ వచ్చారన్నమాట. ఆ పత్రి సార్ వచ్చి నాకు రేర్ గా పత్రి సార్ రారు. ఎప్పుడో వస్తారు. మాక్సిమం బాబాజీ గారు వస్తారు. నేను బాబాజీ గారితో ఎక్కువ నా కల్లో గానీ ఎప్పుడు కూడా ఆ వర్డ్ ని ఎక్కువగా బాబాజీ బాబాజీ అని దీంట్లోనే ఉంటాను నేను. సో పత్రి సార్ అంటే ఇష్టము. కానీ డ్రీమ్స్ లో తక్కువ వస్తారు. సో అట్లాగా ఆ రోజు ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ నేను మ్యారేజ్ కాకముందు చిన్నగా ట్యూషన్స్ స్కూల్ అవి చెప్పేదాన్ని. సో ఏమైందంటే ఒక ప్లేస్ కి ఎక్కడికో వెళ్ళాం అనమాట. వెళ్ళినప్పుడు నా స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళే. అయితే మేడం మీకు ఫోన్ వచ్చింది అని చెప్పేసి అన్నారన్నమాట. నాకెవరు ఫోన్ చేస్తారు అని చెప్పేసి ఫోన్ తీసుకుంటే హలో అని మాట్లాడి ఎవరు అంటే నేను పత్రిని అని అన్నారు. సార్ చెప్పండి సార్ అని అన్నప్పుడు నేను మీరు చేస్తున్నది నేను చూస్తున్నాను ఇక్కడి నుంచి. ఆయన ఎంత క్లారిటీ మాట్లాడారు. మీరు చేసేది ప్రతిదీ నేను ఇక్కడ చూస్తున్నాను. మీకు రాబోయే రోజుల్లో మీరు ఇప్పటికే ఉన్నతంగా ఎదిగారు. ఇంకా ఎంతో ఉన్నతంగా ఎదుగుతారు. మీకు పట్టు వస్త్రాల అలంకరణ జరుగుతుంది. మీరెంతో ఉన్నతంగా ఉంటారు. నేనెప్పుడు మీతోనే ఉన్నాను. నేను చూస్తూనే ఉన్నాను ఇక్కడి నుంచి అని అన్నారు. అనగానే వెంటనే మా సార్ వచ్చి లేపారన్నమాట. ఎందుకంటే డైలీ మేము 5 నుంచి 7 దాకా మెడిటేషన్ టైమింగ్స్. 5కి లేసిపోయి ఎర్లీగా రెడీ అయిపోయి ఇక మెడిటేషన్ లో కూర్చుంటాము. ఇప్పుడు పిరమిడ్ లో రాకముందైతే మేము ఎర్లీ మార్నింగ్ 4:30, 5 కల్లా లేసిపోయి 7:30 ఒకసారి టైం కూడా పడింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 6కి ఎగ్జాక్ట్ గా బిఫోర్ గాని 5:30కే వచ్చేస్తారు. సో లెగిసి రెడీ అయిపోయి పిరమిడ్ లోకి వెళ్ళిపోతాం.
సో అట్లాగా అనుక్షణం ఆయన మమ్మల్ని గమనిస్తున్నారు. ఇంకోటి సేవ. ఆ సేవ, ధ్యాన సేవ. ధనం తీసుకుంటేనే కాదు. పత్రి సార్ ఏమంటారంటే, ధనంతో మీరు చేసేది ఏదైనా సరే, అది సర్వీస్ అనిపించుకోదు. అది మనీకి మీరు చేసే వర్క్ అవుతుంది కానీ, సేవ ఎన్నిటికీ కానే కాదు. సేవ అంటే నిస్వార్థంగా వారి నుంచి ఏది కూడా ఆశించకుండా మీరు చేసేదే సేవ అంటారు. మరి అటువంటి సేవ మేము చేస్తున్నాము. మేము 1కి 2 ట్రస్టులు స్థాపించాము. ఆ 2 ట్రస్ట్‌లో ఒక ట్రస్ట్ హిమాలయ మన గురు ఆర్ఎస్‌శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ అనేది అనాథ పిల్లలకు, ఓల్డ్ ఫార్మేషన్ ఆఫీసర్స్‌కి, అట్లాగే సర్వీస్ పేదవాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆ ట్రస్ట్‌ని పెట్టాం. రెండోదొచ్చేసి ఎర్త్ పీస్ ఫౌండేషన్. ఈ ఎర్త్ పీస్ ఫౌండేషన్‌లో ఎప్పుడు గూడా పిల్లల్ని మరి మోటివేషన్స్ ఇప్పటికి ఆహ్, చాలా ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎళ్లి ఈవెన్ దో పోలీస్ అకాడమీలో ఉన్న వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, అసలు ఒక్కటని కాదు, ప్రతి ఒక్క రంగంలోకి వెళ్ళి పిల్లలకి మెడిటేషన్ చేసి, మోటివేషన్ చెప్పి, వాళ్ళ లైఫ్‌లో ఒక ఉన్నత స్థితిని కలిగించటానికి మేమెన్నో ప్రయాసలు చేస్తానే ఉన్నాం. ప్రతి సంవత్సరం పత్రి గారు జన్మదినోత్సవ వేడుకల ముందు ఏదో ఒక కొత్త వర్క్‌ని మేము స్వీకరిస్తాము. ఆ తర్వాత మేము వాళ్లకు ధ్యానం చెప్తాము. ధ్యానం చెప్పి వాళ్ళ లైఫ్‌లో ఎట్లా ధ్యానం అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాము. అలాగే ఈ వెజిటేరియన్ రా వెజిటేరియన్ ర్యాలీస్ కూడా మేము కండక్ట్ చేస్తా ఉంటాము. నిస్వార్థంగా ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి ఆశించకుండా మా సర్వీస్ మేము చేసుకుని వెళ్ళిపోతాం. ఓకే. ఎవరైనా ఇష్టార్థం ఎవరైనా ఇవ్వాలనుకుంటే యాక్సెప్ట్ చేస్తాము. ఒకప్పుడైతే అది కూడా తీసుకునేవారు కాదు. కానీ బాబాజీ గారు అన్నారు, మీరు మీ పరంగా మీరు చేసుకొని ఎవరి దగ్గర ఆశించకుండా, ఎవరి దగ్గర తీసుకోకుండా చేస్తున్నది బానే ఉంది. కానీ ఒకవేళ ఇస్తారంటే కూడా మీరు తీసుకోరంటే అది అహంకారం ఉంటుంది. వాళ్ళు ఎంతో ప్రేమతో ఉన్న భక్తితో వాళ్ళు ఇవ్వాలనుకుంటారు. కానీ మీరు అది నిరాకరిస్తే తప్పవుతుంది అన్నప్పుడు ఓకే. ఎవరైనా ఇస్తే అది తీసుకుంటాం తప్ప ఇప్పుడు నిస్వార్థంగా ఆయన 18 ఆదర్శ సూత్రాల్లో ఏదైతే బోధించారో దాన్ని మొత్తము కాకపోయినా కొంతలో కొంతైనా ఈవెన్ దో 10 అయినా సరే మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం నిత్యం. ఎందుకు అంటే ఆయన లాంటి గురువు రారు. ఆయన లాంటి ఒక యోగి, ఒక శాకాహార జగత్తు నిర్మించిన సృష్టికర్త మళ్ళీ మనం చూడం. ఈ జన్మలో ఇప్పుడు మరి ఆయనతో కలిసి మనం ఉన్నాము అంటే మనం అనేక జన్మలు ఎన్నో ధ్యానము చేసి, యజ్ఞాలు చేసి, ఇంకేమేమి ఉన్నతమైన కార్యాలు చేశామో తెలియదు గానీ, ఈ జన్మలో మనము ఆయనతో కలిసి నడిచాము అంటే నిజంగా మహానుభావుడికి శతకోటి వందనాలు. లేపోతే మాలాంటి జీవితాలు అంటే ఎందరో కోటానుకోట్ల మంది ఇంకా ఆ యొక్క కూపంలోనే ఉండిపోయేవాళ్ళేమో. కానీ పత్రి గారు వచ్చిన తర్వాత ఆయన ఒక జ్ఞానం ఇవ్వటం వల్లే మనమందరం కూడా బయటకొచ్చి సమాజాన్ని తెలుసుకొని మనల్ని మనం ఉద్ధరించుకోగలిగే శక్తిని ప్రసాదిన మహానుభావుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రి. అంతకన్నా ఆయన గురించి ఇంకా చెప్పే యొక్క ఇది ఇంకా ఎన్ని చెప్పినా తక్కువే. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఏమంటారు, స్వీట్ అండ్ షార్ట్ గా కూడా చెప్పేశారు మీరు పత్రి గారు అంటే ఏంటి అని చెప్పేసి. అండ్ మీరు నిత్యం సేవలోనే ఉంటారు. ఎస్ మేడం. మహావతార్ బాబాజీ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి మీ సేవలను అందిస్తూ, అలాగే మీరు నేర్చుకున్న దాన్ని ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఇక్కడ మాకందరికీ కూడా తెలుసు మేడం. ఎస్, ఎప్పుడు కూడా మేము ఫాలో అవుతూ ఉంటాం మిమ్మల్ని. ఫేస్‌బుక్ లో కానీ, ఎక్కడైనా కానీ మీ క్లాసెస్ విన్నాం. నేను కూడా విని నేను కూడా ఆ నాలెడ్జ్ ని సంపాదించుకున్న దాన్నే. మీ క్లాసెస్ అవన్నీ కూడా విని. సో కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఆయనను చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అండ్ ఆయన గురించి చెప్పాలంటే ఇంకా మనం కూడా ఇంకా ఎంత అర్హత పొందాలో, ఇంకా ఎంత అర్హత సంపాదించుకోవాలో. ద కంప్లీట్ మ్యాన్. మనం కూడా పరిపూర్ణత్వం సాధించే ఏమంటారు, ఆ దారిలోనే ఉన్నామని నన్ను అనిపిస్తుంటుంది ఇప్పుడు. కదండి మేడం? Yes. నిజంగా. ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ మ్యామ్. యూ థ్యాంక్ సో మచ్. సూపర్. ఆ, యూ. నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా మేడం, ఒకే క్వశ్చన్. ఓకే సో సార్. ప్లీజ్ సార్. పత్రి సారు అంత సహజంగా అందరితో మిత్రత్వంతో ఎలా ఉంటారు? మనమైతే మన సర్కిల్, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ అని ఉంటాము. ఆయన అంత ఈజీగా ఎవరితో అయినా అలా వెళ్ళిపోతారు ఎలా? ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే
పత్రి గారు నేను నార్మల్ పర్సన్ ని కాదు, నేను దైవాన్ని అని తెలుసుకున్నారు. ఓకే. సో దైవానికి అందరూ సమానమే. ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్తాం. టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము, గాడ్ అయినా సరే ఆ టెంపుల్లో మంచి వాళ్ళు లేకపోతే చెడ్డవాళ్ళు ఇలా 2 రకాలుగా ఉంటాయి. భగవంతుడికి కనుక ఈ సృష్టిలో మనం చూస్తున్నాము, మంచి పని చేసే వాళ్ళు ఉన్నారు, చెడ్డ పనులు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ టెంపుల్కి వెళ్తారు. మరి భగవంతుడు మంచి వాళ్ళనే రాణిస్తాడు లేకపోతే చెడ్డవాళ్ళు రానియడు అని ఎక్కడా ఉండదు. ఆయన అనంతంగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే సృష్టి మీద ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. మనము ఉంటున్నాం, వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళని కూడా సమానంగా ప్రేమిస్తున్నారు కాబట్టే ఆయన భగవంతుడు అయ్యాడు. అదే విధంగా మనము ఇంకా ఎదగాలి, ఇంకా ఆ ఇది రావాలి, అందరినీ కూడా యాక్సెప్ట్ చేయడానికి. ఎస్, మనలో ఉన్న దైవత్వం ఆయనలో కూడా ఉన్నది, దైవత్వమే అని క్షమించే గుణము, ఆ యొక్క ఇది రావాలి. మనం ఇంకా ఏంటంటే ప్రీవియస్ అవి ఇవి మైండ్ లో పెట్టుకుని దిగుతాం. కానీ ఆయన ఎప్పుడు స్టిల్ ఎట్ ప్రెసెంట్ లో జీవిస్తారు, ప్రెసెంట్ మూమెంట్ లో జీవిస్తారు. సో ఆయన పాస్ట్ అనేవి ఇంకేవి ఉండవు. సో అందరూ ఆయనకు ఒకటే. ఆయన దగ్గర ఉన్న ప్రేమను ఆయన ఇస్తానే ఉన్నారు చివరి క్షణాల్లో కూడా. అసలు ఆ చూపు ఎంత దయగా ఉంటదంటే ఆ ప్రేమ రూపం, నా కళ్ళు ఇంకా ఆ దీన్ని నేను మర్చిపోలేను. ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తే లైన్ లో ఎలా క్యూలో నిలబడి ఎట్లా వెళ్తామో అట్లాగా నేను ఎన్నిసార్లు ఆ క్యూలో నేను చూసి రావటము, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ యొక్క క్యూలో నిలబడి ఆ ఎండలో సార్ని చూడాలి, ఈ మూమెంట్ అయిపోతే మళ్ళీ మిస్ అయిపోతా, వెళ్ళిపోతారు అనే ఒక ఇది. ఆ కళ్ళు నా వైపు చూస్తా ఉంటే ఆ ప్రేమ, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ చూపు నా వైపు ఉండదు అనే ఆ యొక్క ఇది నాకు ఎప్పుడు ఉంటుంది. సో ఆయన అల్టిమేట్ ప్రేమని ఇచ్చారు. ఆ ప్రేమ ఎవ్వరూ లేరండి. సో అది గాడ్స్ దగ్గరే ఉంటుంది, అది గాడ్స్ గిఫ్ట్. సో మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. ఆయన గాడ్ అయిపోయారు, మనం కూడా అవ్వాలి. దట్స్ ఇట్. నాకు తెలిసిందైతే నేను ఇదే చెప్పగలను. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. నిజంగా నేను కూడా లైఫ్ లో 2 సార్లు కలిసాను సారు. కలిసిన 2 సార్లకే ఏంటబ్బా సార్లో ఇంత ఫ్రెండ్షిప్, ఎలా అది మొదటి పరిచయంలోనే ఇంత బాగా మాట్లాడతారా అనిపించేది. నిజంగా వీఆర్ లక్కీ మేడం, వీఆర్ ఆల్ బ్లెస్డ్ టు Yes. మీట్. మనం ఆయనని గురువు అని చెప్పి నోటితో గురువు అని పిలవాల్సిందే, అంతే తప్ప ఆయన గురువు లాగా ఎప్పుడు ఉండరు, బిహేవ్ చెయ్యరు. మనతో Yes. ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటారు ఆయన, మనకెప్పుడు దగ్గరగానే ఉంటారు ప్రేమతో. Yes. ఎస్ మేడం, మీరు అనేది ఎగ్జాక్ట్లీ. మీరు అన్నారు చూడండి ఒక పాయింట్, గతం ఆయన గుర్తు పెట్టుకోరు, ప్రెసెంట్ లో ఉంటారు ఆయన ఎప్పుడు, కాబట్టి ఆ ప్రేమను మనకు అందివ్వగలుగుతున్నారు ఆయన అని చెప్పేసి. మేడం కరెక్ట్. చాలా బాగా చెప్పారు మేడం, నిజంగా. మనం కూడా అలాగే చూసి నేర్చుకోవాలి. మరి మనం కూడా ఆ దారిన పాటిస్తే చాలు అది. అంతే కదా అది. మనం ఆయనకి ఇచ్చే గిఫ్టే అది, పెద్ద గిఫ్ట్. ఆయన మన నుంచి ఏం కోరుకోరు, ఆశించరు గాని మనకు అది, మనం అది ఇస్తే చాలు. మనం నేర్చుకున్నది 10 మందికి చెప్పి ఆ ధ్యానం మనం ప్రచారం చేసొచ్చామంటే, ఆ మాట ఆయన దగ్గరికి వెళ్ళి మనం చెప్పామంటే ఆయన ఎంత ఆనందిస్తారో, అవును. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఎస్. హ్యాపీ. ఒక పర్సన్ మీద పాస్ట్ జడ్జిమెంట్స్ లేకుండా ఎంత చక్కగా చూస్తారు సారు. అంటే పాస్ట్ మెమరీ ఏం చేశారు అనేది జడ్జి చేయరు అనుకుంటా సారు. ఏది జడ్జ్ చేయరు, అసలు జస్ట్ ప్యూర్ ఇంటెన్షన్ లో వస్తూనే ఉంటాయి వర్డ్స్. ఎస్. అమేజింగ్. థ్యాంక్ యూ మేడం, ఎగ్జాక్ట్లీ. చాలా బాగుంది మీరు చెప్పడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ యూ. యా, అండ్ మీ మాటలు ఎప్పుడు కూడా మాకు స్పష్టతనిస్తాయి మేడం. నిజంగా హ్యాపీ, సో హ్యాపీ. నేను మీతో మాట్లాడుతుంటే ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ కలుగుతుంది, అది హార్ట్ఫుల్ గా చెప్తున్నాను నేను. సో బికాస్ హనీ బికాస్ ఆఫ్ హనీ, ఆ హనీని పంచుతున్నారు మీరు అందరికి. అండ్ మీరు అన్నట్లుగా అన్నారు కదా, ఆయనే కనుక మనకి దారి చూపించి ఈ మార్గాన్ని అంటూ మనకంటూ ఒకటి ఏర్పరచకపోయి ఉంటే మనం ఎలా ఉండేవాళ్ళం, ఎక్కడ ఉండేవాళ్ళమో. ఈ నరకంలో మనం కూడా కొట్టుమిట్ట అడుగుతుండే వాళ్ళం. మనల్ని అందరినీ కూడా ఇక్కడ ఉంచేశారు మేడం, ఆయనతో పాటుగా అక్కడ ఉంచేశారు మనల్ని అందరినీ కూడా. అసలు ఎస్. అందుకే ఆయన కంప్లీట్ మ్యాన్ అయ్యారు. Yes. అందులో నేనైతే ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క మాస్టర్ని నేను కలుస్తున్నాను. అంటే ఆయనతో మీరంతా కూడా లాంగ్ జర్నీ చేశారు, దగ్గరగా ఉంది, ఇంకా ఇంకా చూసారు ఆయనని. ఆయన దగ్గర నుంచి మీరు ఇంకా చాలా నేర్చుకున్నారు. సో ఏంటనేది మీ ద్వారా ఇప్పుడు నేను కూడా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. సో చూస్తున్నాను, అంటే ఐ మీన్
మీ రూపంలో ఆయనని నేను చూస్తున్నానని ఎప్పుడు ఫీల్ అవుతుంటాను ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకి. నిజంగా హ్యాపీగా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ. Thank you, యా madam. ఫ్రెండ్స్.